ఒరే బంటి, ఈక్వల్ ఈక్వల్ ఒకటే కదరా, రెండు కంపారిజన్ ఆపరేటర్సే కదా. అయినా ఇలాంటి ఈజీ క్వశ్చన్స్ ఇంటర్వ్యూలో అడుగుతారంటావా? చూడు పింకీ, ఇంటర్వ్యూలో నువ్వు ఈ ఆన్సర్ చెప్పావు అనుకో అంటారు. రిజెక్షనా? రెండు కంపేర్ చేసే ఆపరేటర్సే కదా. పెట్టావులే పచ్చడి. ఒక క్వశ్చన్ అడుగుతా, డైరెక్ట్ ఆన్సర్ చెప్తానికి. ఇఫ్ స్ట్రింగ్ ఏ ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ జావా, స్ట్రింగ్ బి ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ జావా. ఇప్పుడు చెప్పు, ఏ ఈక్వల్ టు బి ట్రూ ఆ ఫాల్సా? ట్రూవే కదా. జావా ఈక్వల్ టు జావా రెండు సేమే కదా. ఇక్కడే నువ్వు పప్పులో కాలేసావు పింకీ. ట్రూ అని చెప్పావనుకో నిన్ను డైరెక్ట్ రిజెక్ట్ చేస్తారు. ఆన్సర్ అనేది ఫాల్స్. అయ్యో, ఫాల్సా? ఏది నాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయి. ఎందుకో చెప్తా విను, నువ్వే కాదు మీరు కూడా. సో ఈక్వల్స్ అనేది స్టోర్ అండ్ డేటాని కంపేర్ చేస్తుంది. స్టోర్ అండ్ డేటా ఏంటి ఇక్కడ? జావా. సో రెండిట్లో జావా అనేది సేమ్. సో ఆన్సర్ అనేది ట్రూ. ఫర్ ఎగ్జాంపుల్, ఏ అనే మెమరీ లొకేషన్ లో జావా అనే డేటా స్టోర్ చేసావు, బి అనే మెమరీ లొకేషన్ లో జావా డేటా స్టోర్ చేసావు. సో ఇప్పుడు అసలు కథ మొదలైంది. ఇప్పుడు ఈక్వల్స్ అనేవి మెమరీ లొకేషన్స్ కంపేర్ చేస్తుంది. ఇక్కడ మెమరీ లొకేషన్స్ ఏంటి? ఏ అండ్ బి. సో రెండు సేమ్ కాదు కాబట్టి ఫాల్స్. కానీ ఈక్వల్స్ అనేది డేటాని కంపేర్ చేస్తుంది. సో ఇక్కడ డేటా ఏంటి? జావా. సో రెండు సేమ్. సో ఆన్సర్ అనేది ట్రూ. ఇందులో ఇంతుందా? ఇన్ని రోజులు రెండు సేమ్ అనే అనుకున్నా. ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఈక్వల్స్ అనేది మెమరీ లొకేషన్స్ కంపేర్ చేస్తుంది. ఈక్వల్స్ అనేది స్టోర్ అండ్ డేటాని కంపేర్ చేస్తుంది. మరి రేపటి వీడియోలో స్ప్రింగ్ బూట్ గురించి తెలుసుకుందాం. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ చేసేయండి.